వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. సేవ్ నేచర్, సేవ్ ఎర్త్. ఇవి కేవలం నినాదాలు మాత్రమే కాదు, ఈ భూమిపై జీవరాశుల మనుగడను కాపాడేందుకు సూచించే మార్గాలు, పరిష్కారాలు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. ప్రకృతిని కాపాడాలి, చెట్లను పెంచాలి, అడవులను రక్షించాలని ఎంత మొత్తుకున్నా కూడా ఎక్కడ ఓ చోట తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా త్వరలో పర్యావరణానికి ముప్పు ఉండే పెద్ద ప్రమాదం జరగబోతోంది. అదే వికారాబాద్ జిల్లాలోని దామగుండం ఫారెస్టులో ఇండియన్ నావీకి సంబంధించిన రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేయడం. ఇంతకీ దీని అసలు కథ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అనే ఫారెస్టు ఉంది. ఈ అడవి దాదాపు 3000 ఎకరాల్లో విస్తరించి ఉంది. పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలిని అందిస్తూ పర్యావరణానికి రక్షణగా ఉన్న ఈ అడవి త్వరలోనే లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ అడవిలో ఇండియన్ నావీ త్వరలో వెరీ లో ఫ్రీక్వెన్సీ VLF రేడార్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ VLF రేడార్ స్టేషన్స్ ఎందుకంటే సముద్రంలో ఉండే సబ్మెరైన్స్ షిప్స్తో కమ్యూనికేట్ అయ్యేందుకు, వాటిని చూసుకునేందుకు ఈ VLF రేడార్ స్టేషన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రాడార్ స్టేషన్ నుంచి విడుదలయ్యే వేవ్స్ అనేవి దాదాపు 5,000 నుంచి 20,000 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలవు. అంతేకాదు ఇవి సముద్రంలోని 40 మీటర్ల లోతు వరకు కూడా సిగ్నల్స్ని అందించగలవు. అందుకే సముద్రంలో ఉండే సబ్మెరైన్స్ షిప్స్తో కమ్యూనికేట్ అయ్యేందుకు ఈ VLF రాడార్ స్టేషన్ని ఉపయోగిస్తారు. అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మన ఇండియాలో మొదటిసారిగా 1990లో తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ VLF రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇండియన్ నేవల్ షిప్ INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ అని పిలుస్తారు. దాదాపు 3000 ఎకరాల్లో ఈ రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇది ఇండియన్ నేవీకి సేవలు అందిస్తుంది. అయితే కొన్నేళ్ల క్రితం ఇండియన్ నేవీ మరో VLF రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ని ఎంచుకుంది. ఈ ఫారెస్ట్ కూడా దాదాపు 3000 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2010లో ఇండియన్ నేవీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ VLF రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన చేసింది. కానీ కోర్టు కేసుల వల్ల ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అడుగులు ముందుకు పడలేదు. తెలంగాణ వచ్చాక BRS ప్రభుత్వ హయాంలో కూడా దీనికి పర్మిషన్ రాలేదు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జనవరిలో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో ఈ VLF రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ దామగుండం ఫారెస్ట్లో మొత్తం 2,900 ఎకరాల్లో ఈ VLF రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 1,400 ఎకరాల్లో యాంటీనా పార్కు, 1,090 ఎకరాల్లో టెక్నికల్ ఏరియా, 310 ఎకరాల్లో అధికారుల ఆఫీసులు, ఇల్లు, అలాగే మరో 100 ఎకరాల్లో సేఫ్ జోన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల దాదాపు 3,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దామగుండం అటవీ సంపదకు, అందులో ఉన్న వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ అడవిలో కొన్ని వేల రకాల ఔషధ గుణాలు కలిగిన చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. హైదరాబాద్కు వచ్చే మూసీ నది కూడా ఈ అటవీ ప్రాంతం సమీపం నుంచే ప్రారంభమవుతుంది. అలాగే ఈసా, కాగ్నా అనే మరో 2 నదులు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఒకవేళ ఈ అడవిలో రేడార్ స్టేషన్ని ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఈ 3 నదులు కూడా పొల్యూట్ అయిపోతాయి. అలాగే ఈ దామగుండం అడవి సమీపంలో దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. 60,000 మంది వరకు అక్కడ నివసిస్తున్నారు. ఈ రేడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ అడవిలో 500 ఏళ్ల నాటి రామలింగేశ్వర టెంపుల్ కూడా ఉంది. 2008కి ముందు ఈ దామగుండం అడవిలో ఉన్న 2,700 ఎకరాలు ఈ గుడి పరిధిలోనే ఉండేవని, ఆ తర్వాత రాష్ట్ర అటవీ శాఖ దీన్ని స్వాధీనం చేసుకుని ఇండియన్ నేవీకి అప్పగించిందని అక్కడ ఉంటున్న సత్యానంద అనే స్వామీజీ వెల్లడించారు. దాదాపు 12 లక్షలకు పైగా చెట్లున్న ఈ దామగుండం ఫారెస్ట్లో ఈ VLF రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేస్తే వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు కూడా భవిష్యత్తులో ముప్పు ఉండే అవకాశం ఉంది. అందుకే పర్యావరణ నిపుణులు, పర్యావరణ ప్రేమికులు ఈ రాడార్ స్టేషన్ని ఈ అటవీ ప్రాంతంలో కాకుండా వేరే చోట ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ దామగుండం ఫారెస్ట్లో రాడార్ స్టేషన్ ఏర్పాటుపై
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో దామగుండం ఫారెస్ట్ జేఏసీ కన్వీనర్ గీత, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్, సోషల్ యాక్టివిస్ట్ విమలక్క తదితరులు ధర్నా చేశారు. ప్రకృతిని కాపాడడం కోసం, అటవీ సంపదను రక్షించడం కోసం ఈ రేడర్ స్టేషన్ని దామగుండం ఫారెస్ట్లో ఏర్పాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్ స్పందించారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ VLF రేడర్ స్టేషన్ కోసం దామగుండం ఫారెస్ట్లో 12 లక్షల చెట్లను నరికివేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ రేడర్ ప్రాజెక్టు కోసం అడవిలో 48% విస్తీర్ణం మాత్రమే ఉపయోగించబడుతుంది. మిగతా 52% అటవీ సంపదకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే అక్కడ 500 ఏళ్లుగా ఉంటున్న రామలింగేశ్వర ఆలయానికి కూడా ఎలాంటి హాని జరగదు. ఆ ఆలయం అక్కడే ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం 193,562 చెట్లను మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఇక్కడ కోల్పోయే చెట్లకు బదులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉండే అడవుల్లో మళ్లీ చెట్లను పెంచుతామని ఈ రాకేష్ మోహన్ తెలిపారు. అయితే ఈయన చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవమని నమ్మాలి? దాదాపు సగం అడవిలో చెట్లు నరికేసి ఈ రేడర్ స్టేషన్ని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో ఇంకా అది కావాలి ఇది కావాలి అని చెప్పి మిగతా సగం అడవిని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ అడవిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కట్టొచ్చు. దీనివల్ల 3,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దామగుండం ఫారెస్టు పూర్తిగా నాశనం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిరక్షణ కోసం చెరువులను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అలాగే 1,50,000 కోట్లతో మూసీ నదిని సుందరీకరణ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాలని సీఎం రేవంత్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లలో, సభల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. సరే, ఇది మంచిదే, చెప్పుకోండి. కానీ సీఎం రేవంత్ కానీ మిగతా నాయకులు కానీ వికారాబాద్ జిల్లాలో దామగుండం ఫారెస్ట్లో VLF రేడర్ స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నామని బహిరంగంగా ఎక్కడైనా చెబుతున్నారా? లేదు. ఎందుకంటే అడవికి నష్టం కలిగించేలా అక్కడ జరిగే పనులు తప్పు అని వాళ్లకు తెలుసు. అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకుండా దాస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తోందని, మూసీ నదిని సుందరీకరణ చేస్తామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం అసలు పర్యావరణానికి నష్టం కలిగించే ఈ VLF రేడర్ స్టేషన్ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడం చూస్తే విడ్డూరంగా అనిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, 1968లో అమెరికాలోని మిచిగన్ స్టేట్లో ప్రాజెక్ట్ సాన్ జూన్ అనే పేరుతో సబ్మెరైన్స్తో కమ్యూనికేషన్ కోసం ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ రేడర్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1989లో ఈ రేడర్ స్టేషన్ ప్రారంభమైంది. అలా కొన్నేళ్ల పాటు దీన్ని నడిపించారు. కానీ 2004లో అమెరికా ప్రభుత్వం దీన్ని మూసివేసింది. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని అక్కడి పొలిటీషియన్స్, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో చివరికి అమెరికన్ నేవీ ఈ రేడర్ స్టేషన్ని 2004లో క్లోజ్ చేసింది. ప్రెజెంట్ ఇప్పుడు అమెరికా సబ్మెరైన్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనే శాటిలైట్ని సముద్రంలో ఉండే సబ్మెరైన్స్తో కమ్యూనికేషన్ కోసం వాడుతోంది. మిగతా దేశాలు కూడా ఇప్పుడు ఇలాంటి రేడర్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదంతా 60 ఏళ్ల క్రితమే వచ్చిన పాత టెక్నాలజీ. కానీ ఇప్పుడు మన ఇండియాలో రెండో VLF రేడర్ స్టేషన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ని ఎంచుకున్నారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా భారత ప్రభుత్వం ఈ 60 ఏళ్ల అవుట్డేటెడ్ టెక్నాలజీని మళ్ళీ ఎందుకు వాడుతుందో అర్థం కావడం లేదు. అమెరికాలాగే సబ్మెరైన్స్తో కమ్యూనికేషన్ చేసేందుకు ఈ శాటిలైట్ టెక్నాలజీని వాడొచ్చు కదా. ఒకవేళ దామగుండం ఫారెస్ట్లో ఈ VLF రేడర్ స్టేషన్ని ఏర్పాటు చేస్తే అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్తో పాటు భవిష్యత్తులో తెలంగాణ పర్యావరణానికి కూడా ముప్పు ఉండే అవకాశం ఉంది. 1973లో మన ఇండియాలో ఉత్తరాఖండ్లోని చమోలి అనే జిల్లాలో 300 చెట్లున్న ఓ ఫారెస్ట్ని నరికేసి అక్కడ కమర్షియల్ కంపెనీలు, ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడి స్థానికులు దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని ముందుగానే గ్రహించి ఆ 300 చెట్లను హత్తుకొని చిప్కో ఉద్యమం చేశారు. ఇక చివరికి కేంద్ర అటవీ శాఖ ఆ అడవిని నరికేయకుండా వెనక్కి తగ్గింది. అలాగే 5 ఏళ్ల క్రితం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న నల్లమల ఫారెస్ట్లో యురేనియం మైనింగ్ చేయడం కోసం అడవిని నాశనం చేయాలని ప్రయత్నించారు. అప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సేవ్ నల్లమల అంటూ పోస్టు చేసి ఉద్యమాన్ని నడిపారు. చివరికి కేంద్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. ఆ యురేనియం మైనింగ్ని ఆపేసింది.
మరి ఇప్పుడు మన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దామగుండం ఫారెస్ట్లో కూడా ఇలాంటి తప్పే జరగబోతుంది. ఈ విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ని ఈ అడవిలో కాకుండా పర్యావరణానికి నష్టం కలిగించని చోట ఏర్పాటు చేయాలి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల వరదలు, కరువులతో ప్రపంచ దేశాలే అల్లకల్లోలం అవుతున్నాయి. కాబట్టి మన చుట్టుపక్కల ఉండే పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మనందరిపై ఉంది. అందుకే మనం కూడా ఇప్పుడు దామగుండం ఫారెస్ట్ని కాపాడుదాం. బయటకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేకపోయినా కూడా కనీసం సేవ్ దామగుండం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడదాం. పచ్చని చెట్లను, అటవీ సంపదను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. సేవ్ దామగుండం ఫారెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.